శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 48. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేం చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయన, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉంది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురిని దర్శించుకొని పొలానికి వెళ్తూ ఉండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండి ఆయనకి నమస్కరించుకుని పోతూ ఉండేవాడు. కొంతకాలము శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయన, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో నాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేమైనా కావాలా చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకి అట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతుల్ని జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. స్వామి, నాయన, నీ పొలంలో ఏం పైరు వేశావో అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటుంది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాటని త్రోసిపుచ్చకండి. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు, సరే పద చూసొద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వెళ్ళారు. ఏపుగా పెరిగిన పైరును కలిగి చూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెప్తాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాడుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కాక మరెవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏముంది? గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన ఉండదు అన్నాడు. ఆ యతివరేణ్యుడు, అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రాన్ని ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ సామి అందుకు ఒప్పుకోకుండా ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళారు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలో అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మోతుకుంటూ అక్కడికి వచ్చి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మనమని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులు ఇంకా ముదరక ముందునే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటల్ని విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక 1 రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతుంది. మీరేమైనా అతన్ని నిగ్రహించండి అని గొల్లున ఏడవడం మొదలుపెట్టారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెప్తే నేనేం చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు, అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటే అతడు, వాడి ఇష్టం, వాడేం చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త వచ్చాక రాయించుకున్నాను. అయినా మీరంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపించి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డుపడగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారము యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకి ఇవ్వాల్సిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉంది. అది చాలుకుంటే వాడికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనక్కి పంపివేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టించి అవతల పెట్టించి శ్రీగుడిని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసివేసిన పైరును చూపించాడు. స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించేసావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావా? ఎంత పని చేశావయ్యా? పాపం, ఇప్పుడెలా నీ జీవితము? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేసావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణము, అదే మాకు శ్రీరామరక్ష, మీరుండగా నాకేంటి భయము అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుల్లో లోపల సంతోషించి, నీకంత అద్భుతమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు అయ్యే వరకు తదేకంగా ఆయన్ని చూస్తూ నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోయాడు. దారిలో అతన్ని చూసిన వారందరూ ఎన్నెన్నో మాటలన్నారు, కానీ అతడు ఏమి పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడి పాడైపోయిందని బోరున ఏడుస్తూ ఉంది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీ వల్ల ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు, వారి మహిమ మూడులకేం తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, మనకాయన పెన్నిదినా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలుగుతున్నాము. మామూలుగా ఉండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వాళ్ళందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచడం ఆరంభించింది. దానివల్ల చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షము కురిసింది. అంతటితో మిగిలిన పైర్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ళ నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూసిన వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటుకొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలను వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏంటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయ వలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగింది. అది అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అనుకున్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలానే కొల్చుకొనేలా అనుగ్రహించండి అని విన్నవించుకుంది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనం ఇచ్చారు. వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యము నూర్చి రాసి పోసి ఆ స్వామి వద్దకు పోయి, అయ్యా, చూసారా, స్వామి దయ వలన పైరు ఎంత బాగా పండిందో, మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనిద్దరము చెరసగం తీసుకోవడమే న్యాయమని నాకు అనిపిస్తోంది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకొని పోండి అన్నాడు. కానీ ఆ స్వామి ధనాశకు లోబడక ధర్మాన్ని అంటుపెట్టుకొని తమ ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నారు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యాన్ని ఇచ్చాడు. అటుపైన మిగిలిందంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీగురుని మహత్యం ఎంతటితో చూసావా? గురుభక్తి అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.